హాయ్ అండి. ఇవాళ మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అండి చౌమీ చేస్తున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు కాంచుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో బాగా ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత తీసి బాగా ఒక 10 నిమిషాల పాటు ఉడకాలండి. ఉడికిన తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక టమాటా ఒక ఉల్లిపాయ, టమాటా ఇలా తొక్క తీసేసుకొని, పిల్లలకు మంచిది కాదంటండి స్కిన్, ఇలా తొక్క తీసేసుకొని వేసుకుంటాను నేనైతేను. మంచిగా ఉంటుంది, తొందరగా డైజెషన్ అవుతుంది. ఆ స్కిన్ ఉంటే తొందరగా డైజెషన్ అవ్వదు, ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఒక టమాటా ఇలా స్కిన్ తీసి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి జ్యూస్ లాగా. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇది ఒక జాలి గంటలకి వేసుకొని వడపోసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లనీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది. మ్యాగీ చేయనీడండి మా వారు, ఇదే తెచ్చిస్తాడు మన డిమార్ట్లో. స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేసుకొని అదే బండిలోనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది దూరగా వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ కొంచెం స్పూన్ వేసుకొని కలుపుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి, మరీ మాడిపోతుంది. ఇప్పుడు టమాటా ప్యూరీనా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ అంతా కొంచెం ఆయిల్లో మగ్గాలి. అప్పుడు కొంచెం ఒక స్పూన్, ఒక హాఫ్ స్పూన్ అనుకో, ఒక పావు స్పూన్, హాఫ్ స్పూన్ కూడా వద్దు, ఎందుకంటే కారం పెప్పర్ వేస్తాం కదా. ఒక పావు స్పూన్ కారము, ఒక పావు స్పూన్ పెప్పరు, ఒక పావు స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాసు ఒక హాఫ్ స్పూన్ అనుకో, హాఫ్ స్పూన్ అనుకోండి, మా అబ్బాయి చెప్తున్నాడు. గ్రీన్ చిల్లీ సాసు సేమ్ ఎంతేనండి, గ్రీనే అంతేనండి. కొంచెం మీ కారం తగ్గట్టుగా. మా పిల్లలు అయితే రాయలసీమ పిల్లలు కదా, బాగానే తింటారు. కొంచెం కారం ఎక్కువే తింటారు మా పిల్లలు. సోయా సాసు, ఏం సోయా సాస్ గ్లాస్ ఉందిరా, సోయా సాస్ కూడా అంతేనండి. వేసుకొని కలుపుకోవడమేనా, కలిపేసుకొని ఇంకా ఈ ఉడకబెట్టుకున్న చౌమీని తీసుకొచ్చి వేసేసుకోవడం ఇలా. బయటికి పోయి వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలీదు. మనకైతే నిమ్మలంగా చేసి పిల్లలకు పెట్టుకోవచ్చండి, హాయిగా ఉంటుంది. అంతేనండి. మా పిల్లలు కొత్తిమీర పుదీనా తినరు, వేసేకి కొత్తిమీర వేసుకొని కావాలన్న వాళ్ళు. ఈ పిల్లలు తినరు అనేసి నేను వేయట్లేదు. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ అండి, 5 రూపీస్ ప్యాకెట్, అది ఒకటి వేసుకోవాలి. వేసుకుని కొంచెం సాస్ వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ సాస్ వేసుకుని కలుపుకొని దించేసుకోవడం. ఇంకా రెడీ, చౌమీ రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో మ్యాగీలు అలా ఉండవు, అందుకనేసి చాలా ఎంత మంచి స్మెల్ వస్తుంది, నాకే తినాలనిపిస్తుంది. ఆహా, టేస్టీ టేస్టీ చౌమీ రెడీ. నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేస్తారా? ఉంటానండి, బాయ్. ఇదేనండి టేస్టీ టేస్టీ చౌమీ, బండ నూడిల్స్ అండి. నేనైతే బండ నూడిల్సే అంటాను, ఎందుకంటే ఈ బండగా ఉంటాయి, నూడిల్స్ లాగా ఉండవు కదా. చాలా టేస్ట్ ఉందండి. నచ్చితే మీరు చేసుకోండి. చేసుకుని ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ఉంటానండి. ఛానల్ నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.